హలో నమస్తే వనక్కం సస్యకాల్ ఆదాబ్. వెల్కమ్ టు మై ఛానల్ కుకరీ పాట్స్. నేను మీ ఆరిక. ఇవాళ నేను మీకు చేసి చూపించబోయే రెసిపీ టేస్టీ అండ్ క్విక్ నా స్టైల్లో సాంబార్. సాంబార్ తయారీకి మనం ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకుందాం. కందిపప్పుని కుక్కర్లో వేసుకొని 2 పచ్చిమిరపకాయలు వేసుకొని దీన్ని 2-3 సార్లు వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా 3 సార్లు వాష్ చేసుకున్న పప్పులు ఒక చిటికెడు పసుపు వేసి కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు ఒక 8 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని వాటర్ పోసి మునిగే వరకు చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఒక గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యాక ఆయిల్ పోసుకోవాలండి. మీకు సరిపడా ఆయిల్ తీసుకొని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. తర్వాత ఇందులో 4 ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు. ఇప్పుడు మనం కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం ఇందులో మనకి నచ్చిన వెజిటేబుల్స్ తీసుకోవచ్చండి. నేనైతే ములక్కాయ, క్యారెట్, బీన్స్, ఉల్లిపాయలు, మీ దగ్గర చిన్న ఉల్లిపాయ ఉంటే చిన్న ఉల్లిపాయ తీసుకోండి. బెండకాయలు, టమాటాలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. మీ దగ్గర సొరకాయ ఉంటే సొరకాయ కూడా తీసుకోవచ్చు. మా ఇంట్లో సొరకాయ ఎవరు తినరు కాబట్టి నేను సొరకాయ వేసుకోవట్లేను, వేస్ట్ అయిపోతుందని. మీకు సొరకాయ ఉంటే సొరకాయ కూడా వేసుకోవచ్చు. మీకు నచ్చిన వెజిటేబుల్స్, వంకాయ ఇలాంటివి, ఆలుగడ్డ ఏదైనా వేసుకోవచ్చండి. నేనైతే నాకు అవైలబుల్ ఉన్న వెజిటేబుల్స్ ఇవి తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం ఇందులో ఉల్లిపాయలు వేసేసుకున్నాం. ఉల్లిపాయలు, ములక్కాయలు అన్నీ 1 by 1 ఇట్లా వేసుకోవచ్చు అన్నమాట. బీన్స్, బెండకాయలు అన్నీ ఇట్లా వేసేసాక ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మనం ఇందులో చిటికెడు పసుపు వేసుకుందామండి. వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇందులో వేసుకున్నానండి. వేసుకొని చక్కగా ఈ వెజిటేబుల్స్ అన్నిటికీ పట్టేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు నేను ఒక స్పూన్ ఉప్పు తీసుకున్నానండి. ఉప్పు తీసుకొని ఇందులో యాడ్ చేసుకున్నాను. ఈ ఉప్పు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ కూరగాయలన్నీ మగ్గుతాయి. మళ్ళీ కూరగాయలకు కూడా ఉప్పు అనేది పడుతుంది, లేకపోతే కూరగాయలన్నీ చప్పచప్పగా ఉంటాయి అన్నమాట. ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ ఒకసారి మంచి కలుపుకున్నాక మనం మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 minutes పాటు ఈ వెజిటేబుల్స్ అన్నిటిని మగ్గనివ్వాలి. చూసారా అండి? ఇప్పుడు మూత తీసి ఒకసారి మనం వెజిటేబుల్స్ అన్నీ ఎలా ఆయిల్లో ఫ్రై అయిపోయా చూస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు ఈ వెజిటేబుల్స్లో మనము ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నామండి. పోసుకొని మనము వెజిటేబుల్స్ని ఒక 5 నిమిషాల పాటు బాయిల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు మనము ఈ వెజిటేబుల్స్ చూసారా, వాటర్ అంతా ఇంకిపోయి కుక్ అయిపోయిందండి. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేసుకొని ఇప్పుడు ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి మనము దీన్ని మూత పెట్టి టమాటాలన్నీ మగ్గే వరకు ఉడకబెట్టుకోవాలి. చూసారా, టమాటోలు అన్నీ మగ్గిపోయాయి, వెజిటేబుల్స్ అన్నీ చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసము పిసికి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు రసం అంతా పోసేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు రసం పోసుకున్నాక ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం పొడి కూడా వేసుకోవాలండి. ఇందులో వేసుకొని ఇప్పుడు ఈ సాంబార్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు కూడా యాడ్ చేసుకొని దీన్ని బాగా ఒక 5 minutes వరకు బాయిల్ అవ్వనివ్వాలి. ఓకేనా? మూత పెట్టొద్దండి, మూత పెడితే పొంగిపోతుంది సాంబార్ అనేది. మూత లేకుండానే బాయిల్ చేయాలి.
ఇప్పుడు మనము చూసారు కదండి, చింతపండు రసం పోసాక సాంబార్ అనేది చక్కగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్లో మనము ఈ బాయిల్ చేసిన పప్పు అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము పప్పు కలుపుకున్నాక 1 స్పూన్ సాంబార్ పౌడర్ అనేది వేసుకోవాలి. వేసుకొని చక్కగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇప్పుడు సాంబార్ మసిలిపోయింది, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. అంతేనండి, మనం ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సాంబార్ రెడీ. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి సాంబార్ని. చూసారు కదా, టేస్టీ అండ్ ఈజీ క్విక్ సాంబార్ రెడీ అయిందండి. మీకు కనుక నచ్చితే కనుక ట్రై చేసి నాకు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి.